నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో గత 3 వారాలుగా నిలిపివేసిన బహ్రెయిన్ మరియు కువైట్ విమాన సర్వీసులను ఎతిహాద్ ఎయిర్వేస్ మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 8 నుంచి ఈ 2 దేశాలకు విమానాలు తిరిగి నడపనున్నాయి. ఎతిహాద్ ఫ్లైట్ స్టేటస్ ప్రకారం బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అలాగే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే విమానాలు శనివారం నుంచి సాధారణ షెడ్యూల్ ప్రకారం సేవలు అందించనున్నాయి. ఇంతకుముందు ఆపరేషనల్ కారణాలు చెబుతూ బహ్రెయిన్ కువైట్కు విమానాలు రద్దు చేసినట్లు ఎతిహాద్ తెలిపింది. గత కొన్ని వారాల్లో సౌదీ అరేబియాలోని దమ్మాం వెళ్లే కొన్ని విమాన సర్వీసులు కూడా ప్రభావితమయ్యాయి. జూలై 16న బహ్రెయిన్కు బయలుదేరిన ఎతిహాద్ విమానం భద్రతా పరిస్థితుల కారణంగా మధ్యలోనే తిరిగి అబుదాబికి చేరుకోవాల్సి వచ్చింది. అనంతరం బహ్రెయిన్ నుంచి అబుదాబికి రావాల్సిన రిటర్న్ సర్వీస్ను కూడా సంస్థ రద్దు చేసింది. అదే సమయంలో పొరుగు దేశమైన ఇరాన్ దాడుల ప్రభావంతో బహ్రెయిన్ కువైట్ దేశాల్లో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఈ 2 గమ్యస్థానాలకు ఎతిహాద్ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఆగస్టు 8 నుంచి బహ్రెయిన్ కువైట్కు విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ఎతిహాద్ వెల్లడించింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు తాజా విమాన షెడ్యూల్ను ఒకసారి పరిశీలించాలని ఎయిర్లైన్స్ సూచించింది. సౌదీ అరేబియా మానవ వనరులు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న విదేశీ కార్మికులను వ్యక్తిగత స్పాన్సర్ వద్ద గృహ కార్మికులుగా బదిలీ చేసుకునేందుకు కొత్త ఆన్లైన్ సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా నిర్దిష్ట నిబంధనలు, అర్హతలు పూర్తి చేసిన విదేశీ ఉద్యోగుల సేవలను ప్రైవేట్ సంస్థల నుంచి వ్యక్తిగత యజమానుల వద్దకు బదిలీ చేయొచ్చు. గృహ వృత్తులకు సంబంధించిన ఉద్యోగాలకే ఈ సౌకర్యం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ బదిలీకి విదేశీ కార్మికుడి వర్క్ పర్మిట్ చెల్లుబాటులో ఉండాలి. అలాగే విద్య, సాంకేతిక, వైద్య నిపుణుల ఉద్యోగాలు, పూర్తిగా సౌదీకరణ అమల్లో ఉన్న వృత్తులకు చెందిన ఉద్యోగులను ఈ విధానంలో బదిలీ చేయడానికి అనుమతి ఉండదు. దరఖాస్తుదారు గత యజమాని నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ధృవీకరించిన ఎలక్ట్రానిక్ నో అబ్జెక్షన్ పత్రాన్ని సమర్పించాలి. కొత్త యజమాని వేతన ధృవీకరణ పత్రం లేదా ఆర్థిక సామర్థ్యాన్ని నిరూపించే బ్యాంక్ స్టేట్మెంట్ను కూడా జత చేయాలి. విదేశీ కార్మికుడి వేలిముద్ర, సంతకం ఉన్న ఇకామా ప్రతిని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే బదిలీ చేయబోయే వృత్తి వివరాలతో పాటు కొత్త యజమాని పేరు, జాతీయ గుర్తింపు సంఖ్య కూడా దరఖాస్తులో పేర్కొనాలి. ఇదే సమయంలో గృహ కార్మికుల కోసం వేతన రక్షణ కార్యక్రమం తప్పనిసరిగా అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విధానం ద్వారా వేతనాలు అధికారిక మార్గాలు చెల్లించడం, యజమాని, ఉద్యోగి హక్కుల పరిరక్షణ, కార్మిక వ్యవస్థలో పారదర్శకత పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. కాగా సౌదీ పౌరులు 4కి మించి, నివాసితులు 2కి మించి అదనపు వర్కర్లను నియమించుకుంటే ప్రతి అదనపు కార్మికుడికి సంవత్సరానికి 9,600 సౌదీ రియాల్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే దివ్యాంగులు, దీర్ఘకాలిక లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మానవతా ప్రాతిపదికన మినహాయింపులుంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బహ్రెయిన్లో నివాస ప్రాంతాల్లో రాత్రి వేళలో కొనసాగుతున్న నిర్మాణ పనులపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపథ్యంలో రాత్రి 9 గంటల తర్వాత పనులు నిలిపివేయాలని సదర్న్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు అహ్మద్ అల్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. నివాస ప్రాంతాలకు సమీపంలో చేపట్టే నిర్మాణ పనులకు స్పష్టమైన పనివేళలను నిర్ణయించాలని ఆయన సంబంధిత ప్రభుత్వ విభాగాలు, కాంట్రాక్టర్లకు సూచించారు. రాత్రంతా పనులు కొనసాగుతుండటంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఉదయం వరకు యంత్రాల శబ్దంతో నిద్రలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇటీవల బ్లాక్ 915లోని నూన్ స్ట్రీట్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ శబ్ద కాలుష్యం కారణంగా ప్రజలు తమ ఇళ్లలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోలేకపోతున్నారని అన్నారు. వేసవి కాలంలో మధ్యాహ్న పనులపై అమల్లో ఉన్న నిషేధం కారణంగా కాంట్రాక్టర్లు రాత్రి వేళల్లో పనులు చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చని, కానీ వాటి ప్రభావం నివాస ప్రాంతాల ప్రజలపై పడకూడదని అహ్మద్ అల్ అబ్దుల్లా స్పష్టం చేశారు. నివాస ప్రాంతాలను వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలతో సమానంగా చూడకూడదని, కుటుంబాలకు ప్రశాంత వాతావరణం, గోప్యత కల్పించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. ప్రతి నిర్మాణ పనులు ప్రారంభానికి ముందే సంబంధిత శాఖలు, కాంట్రాక్టర్లు కలిసి పనివేళలను నిర్ణయించాలని, నివాస ప్రాంతాల్లో రాత్రి శబ్ద కాలుష్యాన్ని తగ్గించే నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన సూచించారు. రహదారులు, ప్రజా పనులు వేగంగా పూర్తవ్వాల్సిందే, కానీ ప్రజల నిద్ర, ప్రశాంతత, కుటుంబ జీవనానికి భంగం కలిగించే విధంగా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒమన్ రాజధాని మస్కట్లోని అల్ జబల్ స్ట్రీట్పై బౌషర్ విలాయత్ నుంచి అల్ అమెరికా
విలాయత్కు వెళ్లే మార్గాన్ని తాత్కాలికంగా పూర్తిగా మూసివేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ ప్రకటించింది. రాయల్ ఒమాన్ పోలీస్ సమన్వయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రహదారిపై కొనసాగుతున్న మౌలిక వసతుల నిర్వహణ పనుల్లో భాగంగా కొండచర్యల నుంచి పడిపోయిన రాళ్లను తొలగించడం, రహదారిని పూర్తిగా సురక్షితంగా మార్చడం కోసం ఈ మార్గాన్ని మూసివేయాల్సి వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిర్వహణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని మస్కట్ మున్సిపాలిటీ సూచించింది. అలాగే ట్రాఫిక్ సూచనలు, అధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ ప్రయాణించాలని విజ్ఞప్తి చేసింది. కువైట్లో ట్రాఫిక్ నిబంధనల అమలుపై అధికారులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో వారం రోజుల్లో 25,114 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ మేరకు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది. ఆపరేషన్స్ అఫైర్స్ సెక్టర్ ఆధ్వర్యంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 1320 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదు చేశారు. అలాగే 89 మంది వాంటెడ్ నిందితులను అరెస్ట్ చేశారు. నివాస చట్టాలను ఉల్లంఘించిన 40 మందిని అదుపులోకి తీసుకోగా మాదక ద్రవ్యాల కేసుల్లో అనుమానితులైన 6గురిని డ్రగ్ కంట్రోల్ విభాగానికి అప్పగించారు. అసాధారణ స్థితిలో ఉన్న 3గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన 20 మంది వాహనదారులను ట్రాఫిక్ నిర్బంధంలో ఉంచగా 6గురు బాలలను జువైనల్ ప్రాసిక్యూషన్ తరలించారు. తీవ్ర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన 237 వాహనాలు, 3 మోటార్ సైకిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ బృందాలు మొత్తం 2,443 ఫిర్యాదులపై స్పందించగా వాటిలో 985 ఢీకొన్న ప్రమాదాలు, 171 గాయాల కేసులు ఉన్నాయి. భద్రతా చర్యల్లో భాగంగా 16 వాంటెడ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎమర్జెన్సీ పోలీస్ బృందాలు 1,969 భద్రతా ఆపరేషన్లు నిర్వహించి 38 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేశాయి. మరో 27 వాంటెడ్ వాహనాలు గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు 20 మంది నివాస చట్ట ఉల్లంఘనదారులను అదుపులోకి తీసుకున్నాయి. అధికారిక గుర్తింపు పత్రాలు లేని 13 మందిని కూడా గుర్తించాయి. వీటితో పాటు రోడ్లపై ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు, స్థానికులకు 1,032 మానవతా సహాయ సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. దేశంలో చట్ట అమలు, భద్రతా బలోపేతం, రోడ్డు భద్రతల మెరుగుదల లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హార్ముజ్ జలసంధిలో సురక్షితమైన వాణిజ్య నౌకాయాన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చే విషయంలో ఒమన్తో జరుపుతున్న చర్చలు సఫలమవుతున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఈ అంశంపై కీలక అంగీకారం కుదిరినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదిత నౌకాయాన మార్గానికి సంబంధించిన భౌగోళిక సమన్వయాలపై ఇరాన్ మరియు ఒమన్ మధ్య పూర్తి అవగాహన కుదిరినట్లు ఆయన బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. మూడో పక్షాల జోక్యం లేకపోతే త్వరలోనే ఈ కీలక అంశాలపై ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. గత 2 నెలలుగా ఈ మార్గం రూపకల్పనపై ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని, దీనికి సంబంధించిన సాంకేతిక, చట్టపరమైన, భద్రతాపరమైన అంశాలను ఇరాన్ క్షుణ్ణంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. అమెరికా అలాగే ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన సైనిక దాడుల కారణంగానే తాము హార్ముజ్ జలసంధిని మూసివేయాల్సి వచ్చిందని బఘాయి ఆరోపించారు. అయితే ఒమన్తో కుదిరిన తాజా ద్వైపాక్షిక అవగాహన వల్ల ఈ జలసంధిలో నౌకల ప్రయాణానికి పూర్తిగా భద్రత లభించినట్లు భావించలేమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఇరాన్పై అమెరికా సముద్ర దిగ్బంధనం, ఇతర బెదిరింపు చర్యలకు అలాగే కొనసాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మరోవైపు ఈ వారాంతంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి లేదా ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గలీబా పాకిస్తాన్ లేదా ఖతార్ దేశాల్లో పర్యటించనున్నారనే వార్తలను బఘాయి కొట్టిపారేశారు. ప్రస్తుతం అలాంటి ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. అయితే పశ్చిమాసియాలో ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఆయా దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఇక ఇరాన్, ఒమాన్ దేశాల మధ్య జరుగుతున్న తాజా దౌత్యపరమైన పరిణామాల గురించి ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి తన ఇటలీ కౌంటర్ పార్ట్ ఆంటోనియో తజానీకి ఫోన్ ద్వారా వివరంగా చర్చించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.